సకాలంలో పన్ను కట్టండి, అభివృద్ధికి సహకరించండి. ఇది జీహెచ్ఎంసీ నినాదం. ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఎన్నో విధానాలు కూడా ప్రవేశపెడుతోంది. ఇదంతా ఒక్కవైపే. రెండో వైపు చూస్తే కొత్తగా విలీనమైన మున్సిపాలిటీలపై అవినీతి రంగు పడనే పడింది. కాంట్రాక్టర్లు, కొంతమంది అధికారులు కుమ్మక్కై గ్రేటర్ చెవిలో పువ్వులు పెడుతున్నారు. బడంగ్పేటలో 10 కోట్ల బిల్లుల గోల్మాల్ ఏసీబీ దృష్టికెళ్లింది. లెక్క తేల్చమని సర్కార్ విజిలేసింది. ఇక అక్రమార్కులపై విజిలెన్స్ కూడా ఫోకస్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ లో శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనం సరే, ఆదిలోనే అవినీతి మార్కల. శివారు మున్సిపాలిటీలు ఏవైతే జిహెచ్ఎంసీలో మెర్జ్ అయ్యే ముందు కొన్ని అధికంగా పనులు చేసినట్టుగా చూపించేసి, కొన్ని పనులు చేయకుండా కూడా బిల్స్ పెట్టేసేసి వాటిని ఉన్న అమౌంట్ అంతా కూడా శాంక్షన్ చేయించేశారు. ఇక్కడ ఇంకా కొన్ని మైనస్లో పెట్టేసేసి మళ్ళీ జిహెచ్ఎంసీకి అది పంపించారని చెప్పేసి ఒక ఫిర్యాదులోని ఉన్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని మెక్కేశారా? అవునంటూ బడంగ్పేట్ మున్సిపాలిటీలో అవినీతి భాగోతంపై సర్కార్ వారికి పాయింట్ వైజ్ దస్త్రాన్ని అందించారు ఫిర్యాదుదారుడు. బడంగ్పేట్ సర్కిల్ శానిటేషన్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై, ఫేక్ ఫైలు సృష్టీకరణపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేవలం కొంతమంది కాంట్రాక్టర్లు అధికారులతోని కుమ్మకై చేసిన పని వల్ల మా అందరు కాంట్రాక్టర్లు కూడా చెడ్డ పేరు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి దానివల్ల అందరికీ కూడా బ్లేమ్ అవుతున్నామనే ఉద్దేశంతో కూడా ఇక్కడ కంప్లైంట్ అనేది రైజ్ చేయడం జరిగింది. విలీనమైన 26-27 మున్సిపాలిటీలు ఉంటే ఒక మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ విభాగంలో ఇంత జరిగితే మిగతా 26 మున్సిపాలిటీలలో ఇంకెంత జరిగినాయి అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. బడంగ్పేట్లో అవినీతి అక్రమాల బండారం ఏసీబీ తనిఖీల్లో బయటపడింది. ఒక్క మున్సిపాలిటీలోనే ఇంత జరిగితే మిగతా వాటిలో ఇంకెంత అవినీతి జరిగి ఉంటుంది? జీహెచ్ఎంసీలో విలీనమైన శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవినీతి అక్రమాల నిగ్గు తేల్చేందుకు అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 15 మంది బృందం తనిఖీలు చేపట్టారు. ఇక్కడికి వచ్చాం బడంగ్పేట్ మున్సిపాలిటీకి. ఇది కూడా జిహెచ్ఎంసీలో ఆల్రెడీ మెర్జ్ అయిపోయింది. జిహెచ్ఎంసీలో మెర్జ్ కాకముందు ఇక్కడ యాక్చువల్లీ పనులు ఏమేమి జరిగినాయి, వాటన్నిటికీ కూడా బిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇంజనీరింగ్ సెక్షన్లో, తర్వాత టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఒకటి, ఈ 2 సెక్షన్స్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. యాక్చువల్లీ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీపీ కూడా లేరు. మేము వచ్చిన పని కాల్ చేస్తాము, స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్. ఈ ఎంక్వైరీలో ఏమైనా అక్రమాలు రూల్ ప్రకారంగా ఏదైనా నడుచుకోకుండా రూల్కి విరుద్ధంగా ఏదైనా పనులు చేశారంటే మాత్రం కేసు రిజిస్టర్ అయితే సస్పెండ్ అయిపోతారు. చిన్న చిన్న పనులకు కూడా చాంతాడంత బిల్లు దండుకుంటున్నారని సాటి కాంట్రాక్టర్లే ఫిర్యాదు చేశారంటే బడంగ్పేటలో ఎంత అవినీతి జరిగి ఉంటుంది? ఎలా చేసి ఉంటారు? అక్రమాల్లో ఎవరి రోల్ ఏంటి? నేను పేర్కొన్న కంప్లైంట్లో కూడా ఏవైతే వీళ్ళు జిహెచ్ఎంసీల విలీనమైన సందర్భంగా పెండింగ్ పేమెంట్స్ కోసం ఫైల్ అనేది కూడా సృష్టించి అర్థం పర్థం లేకుండా లక్షల రూపాయలు పెట్టి వీళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ 10 లక్షల ఫైళ్ళు కానీ, 7 లక్షల ఫైళ్ళు కానీ, 5 లక్షలు, 3 లక్షలుగా ఎన్ని ఉన్నా కానీ కూడా అది ఒక కమిషనర్ లెవెల్లోనే అప్రూవల్ ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా కార్పొరేటర్స్ కాల వ్యవధి పూర్తయిన తర్వాత జనవరి 2025 నుంచి ఈ జిహెచ్ఎంసీలో విలీనం అయ్యేంత వరకు ఎప్పుడైతే స్పెషల్ ఆఫీసర్ని కేటాయించారో ఆ సమయంలోనే ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఇక్కడ చేస్తున్న కింది స్థాయి అధికారులు ఈ విధంగా పాల్పడుతున్నారు. విలీన సందర్భంలో కూడా శానిటేషన్ విభాగానికి సంబంధించి ఎన్నో ఫైళ్ళు కూడా సృష్టించడం జరిగింది. మళ్ళీ అవన్నీ కూడా పక్కాగా ఎంక్వైరీ చేసి ఇలా అక్రమాలకు పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన చందంగా బడంగ్పేట్ మున్సిపాలిటీల్లో తప్పుడు బిల్లులతో అడ్డగోలుగా దోచుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విలీనం అభివృద్ధి కోసమా? కాంట్రాక్టర్లు లంచాల రుచి మరిగిన అధికారుల అక్రమాల కోసమా అని ప్రశ్నించారు మాజీ కార్పొరేటర్ నరసింహారెడ్డి. ఓటీపీ పేరు మీద లూటీ చేస్తున్నటువంటి జీహెచ్ఎంసీ రోజు కొన్ని కార్యక్రమాలు చూస్తుంటే ఎందుకు జీహెచ్ఎంసీ ఉన్నది, ఎందుకు అధికారులు ఎడిటింగ్ చేస్తలేరు, ఏందనేది మొక్కు వేలేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈరోజు బడంగ్పేటలో స్పెషల్ ఆఫీసర్ పాలన ఉన్నప్పుడుగా చెట్లకు కలర్లు వేసినట్టుగా, చెట్ల కొమ్మలు చెక్కినట్టుగా, లేకపోతే ఊడువని ప్లాట్లని ఊడ్చినట్టుగా లక్షలాది రూపాయలు ఈరోజు బినామీ పేర్ల మీద రాయించుకొని లక్షలాది రూపాయలు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకైరంటే ఈరోజు ఏ విధంగా జరుగుతుంది? ఈ 27 నగర శివార్లు ఉండేటువంటి 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఏవైతున్నాయో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ₹1,00,000 కూడా ఖర్చు పెట్టని పనులకు ఈరోజు 20 లక్షలు, 30 లక్షల రూపాయలు బిల్లులు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంటే ఆడిటింగ్ ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఐఏఎస్ నుండి ఏం చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
అవినీతి అక్రమాలను ఉపేక్షించేది లేదన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. అక్రమార్కుల భరతం పట్టేలా టెక్నాలజీ ప్రవేశపెడుతున్నామన్నారు. ఎవరైనా ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్టు గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. We want our organization to function without any corruption, not to create any harassment to the general public. So దానికోసం we are putting systems in place. సో ఒక వ్యక్తిగతంగా మార్పు తీసుకోవడం వల్ల సిస్టమ్ తీసుకొచ్చిన టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చిన ఈ డెఫినెట్లీ దర్ లాట్ ఆఫ్ కరప్షన్ యాంగిల్ తగ్గడానికి అవకాశం ఉన్నాయి. అది పూర్తిగా వాడుతున్నాం. వీఆర్ ఆల్సో వాంట్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ మెయిన్లీ త్రూ ఆన్లైన్ వే ఆఫ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. నేను రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా ఏదైనా మీకు ఇన్సిడెంట్ జరిగిందా ప్లీజ్ రిపోర్ట్ టు us. We definitely will take action against the concerned errant officials. వారి మీద యాక్షన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో సుమారు 10 కోట్లకు పైగానే అక్రమాలు జరిగినట్టు ఆధారాలతో సహా అటు ఏసీబీ ఇటు జీహెచ్ఎంసీ కమిషనర్ కు పలువురు ఫిర్యాదు చేశారు. స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్ల కనుసన్నల్లోనే అవినీతి జరుగుతోందన్న ఆరోపణల క్రమంలో సర్కార్ వారి ఆదేశాలతో ఏసీబీ విజిలెన్స్ టీమ్స్ విలీన మున్సిపాలిటీలపైన స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇక దూద్ కా దూద్ పానీ కా పానీ అవినీతి ఎంత జరిగింది, అక్రమాలకు పాల్పడిందెవరో లెక్క తేలాలిక.